హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం రోజు వేల నిర్ణయాలు తీసుకుంటాం కదా. పొద్దున ఏం తినాలో దగ్గర నుంచి కెరీర్లో ఏమవ్వాలో అనే వరకు. కానీ మీకు ఒక షాకింగ్ నిజం చెప్పనా? మన నిర్ణయాల్లో 90% మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ తీసేసుకుంటుంది. అంటే మనం ఒక ఆటో పైలట్ మోడ్లో బతికేస్తున్నామన్నమాట. అసలు ఏంటి ఈ మైండ్ గేమ్? మనం అనుకుంటాం నేనే నా జీవితాన్ని నడిపిస్తున్నానని. కానీ నిజమేంటంటే మన బ్రెయిన్ ఒక పాత సాఫ్ట్వేర్ లాంటిది. దాని పని మిమ్మల్ని సక్సెస్ చేయడం కాదు, కేవలం మిమ్మల్ని బతికించడం. అందుకే మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే భయం, రిస్క్ తీసుకోవాలంటే టెన్షన్, వద్దురా బాబు సేఫ్ జోన్లోనే ఉండు అని మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆపేస్తుంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, గ్రోత్ ఎప్పుడూ కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. మరి ఈ భయం సంగతి ఏంటి? నిజానికి మనకిప్పుడు అడవి జంతువుల భయం లేదు. మనకున్నవన్నీ మోడ్రన్ భయాలు. నలుగురు ఏమనుకుంటారో, ఫెయిల్ అయితే పరువు పోతుందేమో, అందరూ నవ్వుతారేమో, ఇవే మనల్ని బంధించే సంఖ్యలు. చాలామంది తమకి నచ్చని చోట నచ్చని పని చేస్తూ ఏళ్ల తరబడి ఎందుకు ఉండిపోతారో తెలుసా? ఆ మైండ్ చెప్పే అబద్ధం వల్లే. ఇక్కడ తెలియని స్వర్గం కంటే తెలిసిన నరకమే మేలని మనల్ని మనమే నమ్మించుకుంటాం. ఇక్కడే సక్సెస్ మైండ్ సెట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సక్సెస్ అయిన వాళ్ళకి ఏదో స్పెషల్ బ్రెయిన్ ఉండదు. తేడా అంతా వాళ్ళు ఓటమిని చూసే విధానంలోనే ఉంటుంది. ఒక సామాన్య మనిషి ఫెయిల్ అయితే నేను వేస్ట్ అని ఆగిపోతాడు. కానీ గెలిచేవాడు ఏమనుకుంటాడో తెలుసా? ఓకే, ఈ దారి వర్కౌట్ అవ్వలేదు, ఇంకో దారి వెతుకుదామంటాడు. మీ ఫోన్ హ్యాంగ్ అయితే మీరు వెంటనే దాన్ని పడేస్తారా? లేదు కదా, జస్ట్ రీస్టార్ట్ చేస్తారు. లైఫ్ కూడా అంతే ఫ్రెండ్స్. సెల్ఫ్ బ్లేమ్ ఆపేసి రీస్టార్ట్ చేయడం నేర్చుకోండి. పోనీ ఈ మైండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలా? ఇది చాలా సింపుల్. ఈ 3 పనులు చేయండి. మొదటిది, మీ మైండ్లో వచ్చే ప్రతి నెగిటివ్ ఆలోచనని నమ్మకండి. అది కేవలం ఒక థాట్ మాత్రమే, అది నిజం కాదు. రెండోది, ఏదైనా చేయాలనిపిస్తే ఆలోచించకండి, వెంటనే మొదలుపెట్టండి. ఆలోచించే కొద్దీ మనలో భయం పెరుగుతుంది, పని చేసే కొద్దీ ధైర్యం పెరుగుతుంది. మూడోది, భయం వేసినప్పుడు ఒకటే అడగండి, దీనివల్ల నా ప్రాణాలకి ప్రమాదకరమా లేక నా ఈగోకి ప్రమాదమా? మీకే క్లారిటీ వచ్చేస్తుంది. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, మీ మైండ్ అనేది ఒక అద్భుతమైన సేవకుడితో సమానం. కానీ అదే కొన్నిసార్లు చాలా భయంకరమైన యజమానిగా మారుతుంది. దాన్ని మీరు నడిపిస్తే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది. అలా కాకుండా అదే మిమ్మల్ని నడిపిస్తే లైఫ్ ఎక్కడెక్కడో ఆగిపోతుంది. స్టీరింగ్ మీ చేతుల్లో ఉంచుకుంటారో లేదో మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కమెంట్ బాక్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.